గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 బిహెచ్కే, ఇలా G+1 హౌస్. మీరు గనుక G+1 హౌస్ అనేది కట్టుకోవాలని చూస్తున్నట్లయితే బెడ్రూమ్స్ అనేవి ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి, ఆ బెడ్రూమ్ లో మనం మిగతా వర్కులు అనేవి ఎక్కడెక్కడ ఏ వాల్ కి ఎలా వర్కులు చేయించుకోవాలి, అలాగే కిచెన్ అనేది ఎక్కడ వస్తుంది, కిచెన్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, హాల్ అనేది ఎక్కడ వస్తుంది, బాత్రూమ్స్ అనేవి ఎలా వస్తాయి, కబోర్డ్స్ అనేవి ఏ వాల్స్ లో చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. మీరు గనుక G+1 హౌస్ అనేది కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మీరు చూస్తున్న హౌస్ ఏ మెజర్మెంట్స్ తోటి ఉంది, ఏ రూముల యొక్క కొలతలు అనేవి ఎలా వచ్చినాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఇంటీరియర్ వర్క్స్ అనేవి ఎలా చేశారు, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా చేసుకున్నారు, పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా చేసుకున్నారు, ఇలా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందామండి. ముందుగా ఈ హౌస్లు అనేవి మొత్తం ముచ్చటగా 3 హౌసులు అండి. 3 హౌసులు కూడా సేల్ కి అయితే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో, మనకి చీరాలలో కొత్తపేట ఏరియా అనేది ఉంటుంది. ఈ కొత్తపేట ఏరియాలో విఆర్ఎస్ కాలేజీకి అతి సమీపంలోనే ఈ హౌసులు అనేవి అవైలబుల్ లో అయితే ఉన్నాయండి. మీరు ఈ చివరన చూస్తుంది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ తోటి ఉన్న హౌస్ అన్నమాట. అలాగే ఫ్రంట్ వైపు మీరు చూసిన హౌసెస్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ తోటి ఉండే హౌసెస్ అన్నమాట. ఈ హౌసులకి ఫ్రంట్ వచ్చేసరికి 60 ఫీట్ సిసి రోడ్డు కూడా అవైలబుల్ లో ఉంది. రెండు వైపులా కూడా రోడ్ అనేది వస్తుంది. నార్త్ వైపు మనకి వెస్ట్ వైపు మొత్తం రెండు వైపులా కూడా కార్నర్ బిట్ లో ఈ హౌసెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడా ఫ్రంట్ వెల్యువేషన్ అండి. G+1 చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఫ్రంట్ వెల్యువేషన్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక మనకి ర్యాంప్, కార్ పార్కింగ్ చేసుకుంటానికి ర్యాంప్ అనేది బిల్డ్ చేశారు. స్లైడింగ్ గేట్ అనేది ఒకటి ఇక్కడ బిల్డ్ చేశారు. ఇవి మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. అలాగే అటువైపు ఇటువైపు ఉన్న ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ లో గ్రానైట్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు గ్రానైట్ డిజైన్ అనేది చేయించారు. పక్కనే మనకి కొంచెం గార్డెన్ ఏరియా అనేది ఇచ్చారనమాట. ఇందులో చెట్లు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇక ఈ పిల్లర్స్ అనేవి చూశారు కదా, అది అవతల వైపు ఇచ్చిన పిల్లర్, ఇది ఇటువైపు పిల్లర్ అనమాట. గేట్ వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో దీంతో మనకి స్లైడింగ్ టైప్ లో తీసుకోవడం జరిగింది. మనం పక్కకి నెట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఇక మనకి హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా చేసుకునేటట్లు డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేసారు అనమాట. ఇది మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సింపుల్ గా ఫాల్ సీలింగ్ అనేది ఎలా చేయించుకున్నారు, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక వాల్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఎంబోజింగ్ టైల్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు, కొంచెం బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్లు ఈ వాల్ అయితే ఇక్కడ డిజైన్ అనేది చేయించడం జరిగింది. ఇవన్నీ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి. ఇక మనకి పక్కనే మెట్లు అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేటట్లు కూడా డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇక ఈ హౌస్ వచ్చేసరికి మనకి 3.25 సెంట్లలో బిల్డ్ చేసుకున్న హౌస్ అండి. ఈ హౌస్ యొక్క మెజర్మెంట్స్ కూడా చెప్తాను. అలాగే హౌస్ లోకి ఎవరైనా ఎంట్రన్స్ అయిన వెంటనే కాళ్ళు అలాంటివి ఇక్కడ కడుక్కునేటట్లు మనకి ట్యాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఉత్తరం వైపు గల్లీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కార్నర్ లో పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లర్ కూడా గ్రానైట్ అండ్ మార్బుల్ యూస్ చేసి చాలా చక్కగా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించారండి. డిజైన్ కూడా ఎలా ఉందనేది మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ టేక్ వుడెన్ డోర్ అనేది యూస్ చేశారనమాట. ఇక్కడ డోర్ యొక్క డిజైన్ కూడా హెవీగా లేకుండా చాలా సింపుల్ గా ఉండేటట్లు డోర్ అయితే తీసుకున్నారు. పక్కనే మనకి లాంగ్ గా ఉండేటట్లు విండో అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇది కింద నుంచి పైదాకా ఒకటే విండో లాగా లాంగ్ గా డోర్ టైప్ లోనే మనకి సైడ్ కనిపించడం జరుగుతుంది. ఇక డోర్ తీసుకొని హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా ముందుగా కనిపించేది టీవీ యూనిట్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఈ టీవీ యూనిట్ కి మనకి రెండు వైపులా కూడా 2 బెడ్రూమ్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ సైడ్ ఇచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది. సెంటర్ లో టీవీ యూనిట్ ని డిజైన్ చేశారు. పైన వైపు ఇచ్చిన ఫాల్ సీలింగ్ అనేది చూడవచ్చు. చాలా క్లాస్ గా ఉండే కలర్స్ అనేవి యూజ్ చేశారండి. అలాగే ఈస్ట్ వైపు డోరు, నార్త్ వైపు డోరు, ఇచ్చిన విండోస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే కిచెన్ వచ్చేసరికి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్ లోనే లాంగ్ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే పూజా షెల్ఫ్ అండి. పూజా షెల్ఫ్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా ఈ హౌస్ లో మనకి కింద వైపు ప్రొవైడ్ చేసిన హౌస్ రూమ్స్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ కి సంబంధించి మెజర్మెంట్స్ వచ్చేసరికి 27.5 అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి. 49 అడుగులు పొడవుతోటి హౌస్ ని బిల్డ్ చేయడం జరిగింది అనమాట.
మొత్తం హౌస్ యొక్క సైట్ ఏరియా వచ్చేసరికి మనకి 3.25 సెంట్లలో బిల్డ్ చేసుకోవడం జరిగింది. గజాల్లో చెప్పుకోవాలి అనుకున్నట్లయితే 158 గజాల్లో హౌస్ ని బిల్డ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక కిచెన్ దగ్గర మనకి లాంగ్ యూనిట్ ఏదైతే ఉందో ఇది లాంగ్ యూనిట్ అండి. మొత్తం కూడా గ్లాసెస్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్టు లైట్స్ డిజైన్స్ ఇవన్నీ ఇచ్చి ఈ లాంగ్ యూనిట్ ని బిల్డ్ చేశారు. దీని పక్క నుంచి మనకి షింక్ కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ షింక్ అనేది ప్రొవైడ్ చేశారు, 2 ట్యాప్స్ ఇచ్చారు, అలాగే బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇటు వాటర్ పడకుండా కూడా గ్రానైట్ తోటి డిజైన్ చేయించారు. అలాగే చిమ్నీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఈ షెల్ఫ్లు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ప్రొఫైల్ యూనిట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి మనకి ప్రొఫైల్ యూనిట్స్ అనేవి రావడం జరుగుతుంది. హిచ్చింగ్ గ్లాస్ ఇలాంటివన్నీ యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు ఈ కబోర్డ్స్ ని డిజైన్ అయితే చేయించారండి. ఎవరైనా సరే ఇదే విధంగా డిజైన్ అనేది చేయించుకోండి. మీరు ఇల్లు కట్టుకోవాలి, G+1 కట్టుకోవాలనుకున్నా ఇలాగే డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో మనకి టైల్స్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేశారండి. అవి కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. అలాగే టాండమ్ బాస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కట్లరీస్ కానీ ఇవి కూడా మనకి ఇందులో A to Z మొత్తం ఉండేటట్లు డిజైన్ అయితే చేసి హౌసెస్ ని రెడీ చేయడం జరిగిందండి. కిచెన్ యొక్క సైజ్ వచ్చేసరికి 8x8 సైజులో బిల్డ్ చేసుకున్నారు. అంటే 8x12 సైజులో బిల్డ్ చేసుకుంటే అవతల వైపు బాత్రూమ్ కోసం కొంచెం స్పేస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని వరకు 8x8 సైజులో బిల్డ్ చేసుకున్నారు అనమాట. ఇక మనకి మెయిన్ గా ఈ హౌస్ లో చెప్పుకోవాల్సింది ఈ యొక్క టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ హాల్లో డిజైన్ చేసుకున్నారు. హాల్ యొక్క సైజ్ వచ్చేసరికి 12x26 సైజులో హాల్ అనేది ఉంటుందండి. ఈ హాల్లో ఈ టీవీ యూనిట్ కి బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసింది మొత్తం WPC లోవర్స్ అనేవి యూజ్ చేసి డిజైన్ అనేది చేశారు. ఇక ఇవి మొత్తం కూడా మనకి ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేది యూజ్ చేసుకొని కబోర్డ్స్ అన్ని కూడా ఇందులో బిల్డ్ చేయడం జరిగింది. ఈ ర్యాక్స్ కానీ ఇందులో ఇచ్చిన ఈ బాస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చండి. ఈ టీవీ యూనిట్ అనేది మనకి సౌత్ వైపు ఉండే వాల్ లో బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఈ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ కూడా మనకి వుడెన్ డోర్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ డోర్ యొక్క డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ బిల్డ్ చేసుకోవాలి. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి వెస్ట్ సైడ్ ఉండే వాల్లో కబోర్డ్స్ ని డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మనం బిల్డింగ్ చేయించుకున్నా సరే ఇదే విధంగా డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇందులో ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఉన్నాయి. పైన ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రేమ్ వర్క్ తోటి డిజైన్ అయితే చేయించడం జరిగింది కబోర్డ్స్ యొక్క డిజైన్. ఇక ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఈ ఇక్కడ షెల్ఫ్ అనేది ఓపెన్ చేస్తే అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి ఇక్కడ వే అనేది ఉంటుంది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి 3x12 సైజులో అటాచ్డ్ బాత్రూమ్ అనేది తీసుకున్నారు. ఇందులో చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మనకి వైట్ కలర్ టైల్స్ ఏవైతే ఉంటాయో ఈ టైల్స్ వేసి 2x4 టైల్స్ అండి. ఇలాంటివి యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారండి. A to Z మనకి గ్లేజర్ ఉంది. అలాగే ఇందులో మనకి మిర్రర్ ని ప్రొవైడ్ చేశారు. ఇందులో ఒక చిన్న స్మాల్ కబోర్డ్ సిస్టమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. A to Z బాత్రూమ్స్ లో ఉండాల్సినవన్నీ కూడా ఇందులో మనకి డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. ఈ షింక్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. బాత్రూమ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నారు. మనం ఓన్ గా ఏదైనా ఇల్లు అనేది G+1 లో చేసుకుంటున్నా మాస్టర్ బెడ్రూమ్ లో ఇలానే చేసుకోవాలి. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్, రూమ్స్ యొక్క కలర్స్ కూడా కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఏంటంటే డోర్ అనేది వుడెన్ డోర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్ యొక్క డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనం బెడ్రూమ్ లో కూడా సేమ్ మనకి వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే వెస్ట్ సైడ్ ఉండే వాల్ లో కబోర్డ్స్ ని ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. ఈ సెకండ్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసరికి 12x12 సైజులో ఉంటుందండి. ఇందాక చూసిన మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసరికి 12x16 సైజులో ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. దీనికి చుట్టూ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ తోటి డిజైన్ అనేది చేయించడం జరిగింది అనమాట. గ్రానైట్ గుమ్మాలు అంటారు కదా ఆ టైప్ లో మనకి దర్వాజా ఏదైతే ఉందో దానికి గ్రానైట్ తోటి సెట్టింగ్ అనేది చేశారు.
ఇక ఇందులో ఇచ్చిన బాత్రూమ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారండి. ఇందులో కూడా మనకి గ్రేజర్స్ అలాగే మనకి షవర్స్ A to Z మొత్తం కూడా ప్రొవైడ్ చేశారనమాట. టైల్స్ యొక్క డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా క్లాస్ గా ఉండే కలర్స్ అనేవి యూజ్ చేసి డిజైన్స్ అయితే చేశారండి. ఇవి బాత్రూమ్స్ లో కావచ్చు, ఓవరాల్ గా హౌస్ లో కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని క్లాస్ లుక్ లో ఉండేటట్లే డిజైన్ అయితే ఇది తీసుకోవడం జరిగింది అనమాట. ఇందులో మనకి షవర్స్ కానీ అలాగే మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మిర్రర్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు. అలాగే హౌస్ కు వచ్చేసరికి మనకి ఈస్ట్ వైపు డోర్ ని తీసుకొని బయటికి వెళ్తే వాష్ ఏరియా వస్తుందండి. వాష్ ఏరియా తీసుకున్నారు. అలాగే ఒక మనకి కామన్ బాత్రూమ్ కూడా ఒకటి బిల్డ్ చేసుకోవడం జరిగింది. అది నేను మీకు పైన చూపిస్తాను. ఇక మనకి పైకి వెళ్ళటానికి వే అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేశారు. ఈ స్టెప్స్ కి మనకి రైలింగ్ ఏదైతే ఉందో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో దీంతో SS రైలింగ్ ని డిజైన్ చేశారు. స్టెప్స్ దగ్గర ఒక డిజైన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పెయింటింగ్ డిజైన్ అనేది ఇచ్చారండి. అలాగే వైట్ టైల్స్ అండ్ గ్రానైట్ అనేది యూజ్ చేసి మనకి లెపోత్రా గ్రానైట్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి మనకి మెట్లకి డిజైన్ అయితే చేయించారండి. అలాగే పైన వచ్చేసరికి మనకి గ్లాస్ రైలింగ్ అనేది తీసుకున్నారు. SS ప్లస్ మనకి గ్లాస్ రైలింగ్ అనేది ఇక్కడ ఫ్రంట్ వైపు డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే కింద మనకి ఎలాగైతే పిల్లర్ ఇచ్చారో అదే విధంగా పైన కూడా గ్రానైట్ డిజైన్ వచ్చేటట్లు పిల్లర్ ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి తీసుకోవడం జరిగింది. సేమ్ ఇందులో కూడా మనకి ఒక టేక్ వుడెన్ డోర్ ని మెయిన్ డోర్ గా తీసుకోవడం జరిగింది. ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనం లోపలికి వస్తే పైన మనకి 2 బెడ్రూమ్లు అలాగే ఫ్రంట్ కింద మనకి వచ్చేసరికి రైట్ సైడ్ వాల్లో మనకి టీవీ యూనిట్ ని ప్రొవైడ్ చేస్తే పైన వచ్చేసరికి ఎదురుగానే మనకి టీవీ యూనిట్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని దాటి అవతలకి వెళ్తే అక్కడ మనకి కిచెన్ మనకి డైనింగ్ ఏరియా అనేది అవతల వైపు ఇచ్చారనమాట. ఇవి 2 బెడ్రూమ్లు. ఇక పైన మెజర్మెంట్స్ కూడా మనకి కింద ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి మనం చెప్పామో పైన కూడా యాజ్ ఇట్ ఈస్ గా అవే మెజర్మెంట్స్ అనేవి వస్తాయండి. మనం కింద ఎలాగైతే బిల్డ్ చేసుకున్నామో పైన కూడా అదే విధంగా బిల్డ్ చేసుకోవాలి. కొలతల్లో ఎటువంటి మార్పులు అనేవి రావు. ఇక డిజైన్స్ అయితే మారుతాయి అనమాట. కబోర్డ్స్ యొక్క డిజైన్స్ కానీ అలాగే ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్స్ కానీ టైల్స్ యొక్క డిజైన్స్ కానీ ఇలాంటివి మారే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో ఇచ్చిన కబోర్డ్ డిజైన్ అయితే ఇదండి. ఈ చివర ఉన్న డోర్ ని తీసినట్లయితే మనకి కింద ఎలాగైతే ఇచ్చారో పైన కూడా అలాగే బాత్రూమ్ ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. టైల్స్ లో మనకి సేమ్ కలర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఈ కలర్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉందండి. మనకి కలర్స్ అనేవి ఇవన్నీ కూడాను. సో మనకి ఈ హౌస్ అనేది ఎక్కడ ఉంది అనేది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో మనకి చీరాలలో కొత్తపేట ఏరియా VRSN వైఆర్ఎన్ కాలేజ్ ఉంది కదా, ఈ కాలేజీకి ఆపోజిట్ రోడ్ అనేది ఉంటుంది. ఆ రోడ్ లో వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అనేది మనకి ఉంటుంది అనమాట. హౌస్ ని ఎవరైనా విజిట్ చేయాలన్నా సరే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాల్ చేయవచ్చు. అలాగే హౌస్ ని ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లకే మీరు కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అంతా చెప్పారు, బానే ఉంది. కాస్ట్ చెప్పలేదంటారా? ఈ హౌస్ యొక్క కాస్ట్ అనేది 1,25,00,000 రూపాయల వరకు కూడా చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ అనేది ఉంటుందండి. మీకు మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనం కింద చూసిన విధంగానే పైన కూడా డిజైన్స్ అనేవి వచ్చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే G+1 అనేది ఇల్లు అనేది కట్టుకోవాలని చూస్తున్నట్లయితే, అది వెస్ట్ ఫేసింగ్ తోటి కట్టుకోవాలని చూస్తున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ రూమ్స్ అనేవి ఇదే విధంగా కట్టుకోవచ్చు. కిచెన్ యొక్క డిజైన్స్ కానీ అలాగే మనకి హాల్ కానీ టీవీ యూనిట్స్ ఏ వాల్స్ లో బిల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియో చూస్తే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లు బయట ఇచ్చిన వాష్ ఏరియా కావచ్చు అలాగే బయట వైపు ఇచ్చిన కామన్ బాత్రూమ్ కావచ్చు ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నారు. ఇది పైన కింద కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా అయితే ఉంటుందండి. గల్లీని కూడా చూడవచ్చు, ఉత్తరం వైపు గల్లీ అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా అయితే వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ తోటి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నా సరే ఇదే ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు అనేది కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి.